హై వ్యూవర్స్, చాలా రోజుల తర్వాత, కోర్స్ చాలా నెలల తర్వాత ఒక సినిమా థియేటర్లో చూశాను. వాస్తవం నేను నైటే ఈ సినిమాకి సంబంధించిన లైన్ చెప్తూ శేఖర్ కమ్ములు ఏమన్నాడు ఏంటి చెప్తూ వీడియో ఇద్దాం అనుకున్నా. వద్దు సినిమా చూద్దాం థియేటర్లో, ఆ తర్వాత మాట్లాడదామని ఆగా. ముందైతే వెనకాల ఉన్నారు కదా పింగళి చైతన్య, ఎవరు మన జాతీయ పతాక రూపశిల్పి ఉన్నారు కదా పింగళి వెంకయ్య, ఆయన మనమరాలు. పింగళి వెంకయ్య కొడుకున్నారు దశరథ్ ఎన్కౌంటర్ చెప్పేసి ఒక పత్రిక పెట్టి అప్పట్లో సెన్సేషన్ అనమాట. ఆయన విజయవాడలో ఘోరంగా చంపేశారు ఆయన కూతురే ఈమె, మన పింగళి వెంకయ్య మనమరాలు చైతన్య. ఆల్రెడీ గతంలో కొన్ని సినిమాలకి రైటర్గా పనిచేశారు, కో రైటర్గా పనిచేశారు, లిరిసిస్ట్, పాటలు కూడా రాసున్నారు. ఈ సినిమాకి కథ ఆమె కుబేరాకి, ఆమె పింగళి చైతన్య. ఐఎమ్ షూర్ రానున్న రోజులలో అద్భుతమైనటువంటి సినిమాలు ఈమె ద్వారా బయటకు వస్తాయి, నో డౌట్. కుబేరా నిజంగా శేఖర్ కమ్ములకి మనస్ఫూర్తిగా హ్యాట్సప్ చెప్తా ఉన్నా. శేఖర్ కమ్ముల మూవీనా లేదన్నప్పుడు ఆస్కార్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తీసిన మూవీని అనిపించింది. అతిశయక్తిగా నేను చెప్తుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూడదగిన ఈ మధ్యకాలం వచ్చే సినిమాలు ఇది ఒకటి. అశ్లీలంగా ఒక పాట లేదు, ఆ పాట అశ్లీలంగా ఎక్కడే ఉండదు. మహాభారతం ఉంది కదా, మహాభారతంలో ఉన్నది ఏదైతే ఉందో ప్రపంచం అంతా అదే ఉండింది. ఈ ప్రపంచంలో మనం నిత్యం చూస్తున్నది ఏదైతే ఉందో, ఒకవేళ ఇది ఏదైతే ఉందో అసలు ఇంకెక్కడ ఉండదు అనుకుంటా, మహాభారతంలో ఉంటుంది. అలా ఈ కుబేరా సినిమా కనుక చూస్తే ఒక రియల్ లైఫ్కి సంబంధించి, ఒక మనిషి అన్నవాడు డబ్బుకు సంబంధించి, ఒక మనిషి అన్నవాడు కోరికలకు సంబంధించి, ఒక మనిషి అన్నవాడు ఆశకు సంబంధించి వాడు పడే తాపత్రయం, వాడు చేసే యుద్ధం అంతే సినిమాలో కనపడింది. ఓ బిచ్చగాడి కనీసం ఈరోజు ఏ రోజు అనే విషయం వాడికి తెలియదు, కానీ శుక్రవారం అయితే మస్జిద్ దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఆ తర్వాత ఆదివారం రోజు చర్చి దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, పలానా రోజు పలానా గుడికి వెళ్తే డబ్బులు వస్తాయి, ముద్ద పెడతారు అన్న చిన్న ఇది తెలుసుకొని వాడు వెళ్ళిపోయి హ్యాపీగా బతికేస్తాడు. అటువంటి బిచ్చగాడిగా ధనుష్ యాక్టింగ్ చూశారు. నిజమైనటువంటి బిచ్చగాడిని తీసుకొచ్చి యాక్ట్ చేపించిన ధనుష్ అంత బాగా చేసేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాలో ధనుష్ నటన గనక జాతీయ ఉత్తమ నటుడు అనే అవార్డు కనుక ఇవ్వకపోతే ఆ అవార్డులు ఇంకా నమ్మొద్దు మనం. అంత ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ధనుష్ అయితే, అసలు ఇంతకుమించి ఎవడో చేయలేడరు బాబు అన్నంతగా నటించాడు. ఇతని క్యారెక్టర్ పేరు దేవ, ధనుష్. ఓకే, బిచ్చగాడు. ఈ బిచ్చగాడి దగ్గరికి ఆఫీసర్ కమ్ మిడిల్ క్లాస్ పర్సన్ లాగా నాగార్జున అనుకోండి, అతను టాస్క్ అసైన్ చేస్తారు, అతను వస్తాడు. ఇతను అసలు ఎందుకు తీసుకుంటాడు? ఆ తర్వాత బెలీనియర్ అయినటువంటి నీరజ్, ఈ నీరజ్ క్యారెక్టర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ప్రపంచ సంపద అంతా వాడిగా కావాలి, అలా వచ్చినా కానీ ఇంకా వేరే గ్రహాల మీద సంపద అది కూడా కావాలి. డబ్బున్నోడు ఆశ ఎంత దారుణంగా ఉండేదంటే ఈడే ఎగ్జాంపుల్. డబ్బున్నోడు ఎంతని ఇంకా సంపాదించాలి, సరిగ్గా నిద్ర కూడా పట్టదు వాడికి, ఇంకా సంపాదించాలండి. బెచ్చగాడు పేదోడు రూపాయి లేకపోయినా ఉన్నంతలో సంతోషంగా బతికేస్తాడు. కమింగ్ టు మిడిల్ క్లాస్ పర్సన్, వాడు అవసరానికి తగ్గట్టుగా డబ్బులు వస్తాయి, కానీ ఇంకా ఏదో కావాలి అన్నప్పుడు ఆ ఆశకి అవసరానికి మధ్య నలిగిపోతుంటాడు మిడిల్ క్లాస్. అదంతా సినిమాలో చూపిస్తాడు. ఇక సమీర క్యారెక్టర్ రష్మిక, తనకి ఇచ్చినంతలో బాగా చేసింది. ఈ శ్రేయాజీ షిండే రిమైనింగ్ వాళ్ళు కూడా ఓకే. మెయిన్ ఈ సినిమాలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్క్రీన్ ప్లే. అసలు ప్రతి ఫ్రేము, ప్రతి సీను ఆ స్క్రీన్లో ఏం కనపడాలి ఏంటన్నప్పుడు ఎదురున్నటువంటి మనం ఈ పరకాయ ప్రవేశం చేస్తాం, అక్కడ వాళ్ళతో పాటు ఉన్నట్టు ఫీల్ అయిపోతాం మనం. ఇక అధిక భాగం ముంబైలో షూట్ చేస్తున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ నీరజ్ డబ్బునోడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఉన్నటువంటి ఒక లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కొంతమంది బెచ్చగాళ్ళు కావాలి. ఆ బెచ్చగాళ్ళలో ఒకటిగా ఇతన్ని తీసుకుంటారు. ఎవరిని? ఈ ధనుష్ని. ఇక ఆ తర్వాత కథ ఎలా రొటేట్ అయ్యింది, ఎటు వెళ్ళిపోయింది అంటే సినిమాలోనే చూడండి. బట్ సినిమా మాత్రం మరలా చెప్తున్నా, ఒక అద్భుతమైనటువంటి లైఫ్ లెసన్ ఇది, ఒక అద్భుతమైనటువంటి మనీ మేనేజ్మెంట్ ఇది, ఒక అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా, ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ అంతా కూడా కలిసి కూర్చోదగినటువంటి ఒక 3 గంటల నిడివి ఉన్నటువంటి ఓ రకం చెప్పాలంటే ఒక సెపరేట్ లోకంలో మీరు వెళ్ళిపోతారు కాసేపు అంతే. కొంతమంది ఈ సినిమాకు సంబంధించి 3 గంటలు అని అంటున్నారు, కానీ మీకు టైమే తెలియదు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పిచ్చెక్కిచ్చి పెట్టాడు దేవిశ్రీ ప్రసాద్ అయితే. ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి పాటలు అన్నవి మనకు బయట అంతగా ఎక్కల.
కానీ సినిమాలో చూస్తూ ఉంటే పాటల్లో ఏకంగా లీనమైపోతాం మనం. ఈ సినిమాకి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్కి అవార్డు రావాలి, శేఖర్ కమ్ములకి ఖచ్చితంగా అవార్డు రావాలి. మరలా చెప్తున్నా, ధనుష్ గనక ఉత్తమ నటుడి కింద అవార్డు కనుక రాకపోతే ఇంకా అనవసరం, అవార్డులు మొత్తం ఫేక్ తుస్సు అన్నట్టే. పుష్ప సినిమా చూసి యూత్ ఎంత చెడిపోయారో ఈ సినిమా చూస్తే అంత బాగుపడతారు. పుష్ప సినిమా చూసి నిన్న మొన్న రప్పని పిచ్చి పిచ్చి కోతలకు వస్తున్నారు. ఈ సినిమా చూస్తే, కుబేరా సినిమా చూస్తే డబ్బుకున్న శక్తి ఏంటి, మనిషి అన్నవాడు సంతోషంగా ఎప్పుడు ఉంటాడు, మధ్యతరగతి మనిషి దేనిని వదిలేస్తే వాడు సంతోషంగా ఉంటాడు, అన్ని సినిమాలు చూడొచ్చు మనం. శేఖర్ కమ్ముల తీసి నాకు ఇప్పటికీ నమ్ముద్ది కావట్లే. బట్ పింగళ చైతన్య మేడం, మనస్ఫూర్తి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను, అద్భుతమైన స్టోరీ. ఎంతైనా దమ్మున్నటువంటి ఆ తండ్రి కడుపును పుట్టినారు కదా, అండ్ జాతీయ పతాక రూపశిల్పి పింగళ వెంకయ్య గారి కుటుంబం కదా, దానివల్లే మీరు ఎంత బాగా ఈ సినిమాని తీయగలిగి ఉన్నారు, దట్ మీన్స్ కథ ఇవ్వగలిగారు. మరలా చెప్తున్నా, కుబేరా సినిమా చూడండి, మీ ఫ్యామిలీ కూడా ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా కాసేపు ఒక రకమైనటువంటి వేరే ఒక లోకంలో ఉంటారు. మీరు రియాలిటీ ఏంటి తెలుసుకోవడానికి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. నా పరిస్థితి అదే. మార్నింగ్ 9:20కి షో రాధికా మల్టీప్లెక్స్లో చూసా, వచ్చా, కావ్య స్టూడియోకి ఇచ్చే వీడియో మన దానికి ఇవ్వటం కోసం 2 దాటేసింది. అంటే ఆలోచిస్తూ ఉన్నా ఏం చెప్దాం, ఎలా చెప్దాం. స్టోరీ రివీల్ చేయొద్దు అండ్ సస్పెన్స్ రివీల్ చేయకూడదు, బట్ థీమ్ అనేది మీకు కన్వే అవ్వాలి. అది నేను చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఆఫ్ లాంగ్ టైం థియేటర్లో సినిమా చూసి ఇంకా దాన్ని ఏం చెప్పాలంటే, ఆ సినిమాలో నేను నటించలా, బట్ ఆ సినిమాలో నేను లీనమైపోయా. అంత బాగా శేఖర్ కమ్ముల సినిమా తీశాడు. ఐఎమ్ షూర్ మీరంతా కూడా సినిమాని ఎంజాయ్ చేస్తారు. సినిమా ఈజీగా 100 కోట్లు 2 రోజుల్లో దాటిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తమిళ్, కన్నడం, మలయాళం, హిందీలో తీస్తున్నారు కాబట్టి. తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం కదా, 5 భాషలు మొత్తం. నా తెలిసి ఇప్పట్లో ఓటీటీలో అయితే రాదు. అండ్ దండం పెడుతున్నా, ఇటువంటి మంచి సినిమాని కూడా పైరసీకి చూడకండి, ఓకేనా? అండ్ ఓవరాల్గా అన్నప్పుడు తెలుగు సినిమా సత్తాని మన రాజమౌళి రేంజ్కి తీసుకెళ్తే, పుష్ప నాకు నచ్చని ఒక సినిమా అయినా దాంతో సుకుమారు ఇంకో రేంజ్కి తీసుకెళ్తే, ఇక త్రివిక్రమ్ సినిమా చెప్పేదే ఉంది, కాపీ కొట్టాడని అంటారు, అదంటారు ఇది అంటారు, బట్ తెలుగు నేటివిటీ దగ్గరకు అద్భుతంగా పెడతాడు. ఇక మన కల్కి, నాగ అశ్విన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మీరు చూడండి, అద్భుతమైన సినిమాలు ఎక్కడి నుంచి అయినా వస్తున్నాయంటే తెలుగు దర్శకుల నుంచి వస్తున్నాయి, టాలీవుడ్ నుంచి వస్తుంది సినిమాలు అన్నప్పుడు. ఓవరాల్గా ఈరోజు భారతదేశంలో తెలుగు సినిమా దర్శనం కొట్టే దర్శకుడు వేరే లేడు. అండ్ మన తెలుగు నేల మీద ఉన్నటువంటి ప్రతిభావంతులు వేరెక్కడ కనపడరు. మరలా చెప్తున్నా, శేఖర్ కమ్ముల సినిమాని మీరు నమ్మరు. ఆ సినిమా మాత్రం చూస్తున్నంతసేపు మనమంతా వేరే లోకంలో ఉంటాం. నేనైతే అలాగే ఉన్నా. మరి మీరు ఎలా ఉన్నారు? సినిమా చూసిన కింద కామెంట్ చేయండి. చూడాల్సిన వాళ్ళు ఖచ్చితంగా చూసొచ్చి కామెంట్ చేయండి.